అండి అందరికీ నమస్తే. నా పేరు ప్రజ్ఞ. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ఒక ఎగ్జామ్ మనం బెస్ట్ ఇవ్వాలంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలనుకున్నాం. ఒకటి ప్రిపరేషన్, ఇంకొకటి ఎగ్జామ్ రాసే విధానం. ప్రిపరేషన్కి మీ ప్రతి స్టెప్కి హెల్ప్ చేయడానికి మా మార్గదర్శక్ బ్యాచ్ ఉంది. ఇందులో అయితే 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ తోటి లైవ్ క్లాసెస్, వాళ్ళతోటి డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉన్నాయో, వాళ్ళ హ్యాండ్ రిటన్ నోట్స్ ఇంకా అసైన్మెంట్స్ ఇవ్వబడుతున్నాయో, రెగ్యులర్గా మాక్ టెస్ట్ పెడుతున్నారు ఇక్కడ. దేని ద్వారా అయితే మన తప్పుల్ని తెలుసుకుంటూ మెల్లిమెల్లిగా నీట్ ఎగ్జామ్ కల్లా ఇంప్రూవ్ అయ్యి పర్ఫెక్ట్గా రాయొచ్చు. నీట్ 2024 టాపర్స్ తోటి మెంటరింగ్ సెషన్స్ ఉన్నాయి. సిలబస్ అయిపోయిన వెంటనే క్విక్ రివిజన్స్ ఉన్నాయి. దీని ద్వారా అయితే మీరు మీ నీట్ ప్రిపరేషన్కి కావాల్సిన అన్నికి హెల్ప్ చేయడానికి ఇక్కడ మార్గదర్శక్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసే ఒక ఎగ్జామ్ని సరిగ్గా ఎలా రాయాలి, మనం దానికి ప్రిపేర్ అయిందంతా ఎగ్జామ్లో ఎలా చూపించాలన్నది, దాని గురించి ఆల్రెడీ మనం టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ ఎలా డీల్ చేయాలి, సిల్లీ మిస్టేక్స్ గురించి ఏం చేయాలో లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి రాని క్వశ్చన్స్ కానీ తెలియని క్వశ్చన్స్ కానీ ఏం చేయాలో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ తప్పు వచ్చేసి గెస్ట్ చేసి పెట్టడం. ఇప్పుడు ఫిజిక్స్కి వచ్చేసరికి కానీ దేనికి వచ్చేసరికి కానీ టైం సరిపోలేదు, నేను ఈ క్వశ్చన్ చూసి ఈ ఆన్సర్ అయి ఉంటుంది అని చెప్పి చాలా మంది పెడతారు. అలా అస్సలు పెట్టద్దు. బికాస్ అది కరెక్ట్ అయ్యే ప్రాబబిలిటీ 25% మాత్రమే. 75% ప్రాబబిలిటీ దానికి ఉంది అది రాంగ్ అవ్వడానికి, -1 రావడానికి. ఈ -1 మార్క్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఫైనల్కి వచ్చేసరికి. దాని ద్వారా మనకు కావాల్సిన కాలేజ్ పోవచ్చు, మనకి సీట్ వస్తుందో లేదో కూడా ఆ 1 మార్క్ డిసైడ్ చేస్తుంది. చాలా ర్యాంక్స్ వేరియేషన్ వచ్చేస్తాయి. మీకు ఆన్సర్ కరెక్ట్గా తెలిసి నేను షూర్ ఇది అనుకున్నప్పుడే పెట్టండి. టైం లేదు అని చెప్పి హరీబరీగా ఆన్సర్స్ పెట్టకండి. గెస్ట్ చేసి అస్సలు పెట్టకండి. సో గెస్ట్ చేసి పెట్టద్దన్నారు, మరి నేను ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలా వద్దా అని ఎలా తెలుస్తుంది అంటే, ఒక క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఆ 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ పక్కా కాదు, ఇవైతే ఆన్సర్ కాదు అని మీకు తెలిసినప్పుడే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు మీరు. ఆ 2 ఆప్షన్స్లోనే ఏదో ఒకటి అనిపిస్తేనే, ఒక క్వశ్చన్ కాదు ఈ 3 ఏదో ఒకటి అయి ఉంటుంది, ఇలా అనిపించినా చెయ్యొద్దు, అది రాంగ్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మీరు రెండింటిని ఎలిమినేట్ చేసి 2 మాత్రమే ఉన్నాయి అనుకున్నప్పుడే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. సో ఒకవేళ అప్పుడు కూడా నేను ఎలా డిసైడ్ అవ్వాలి అంటే, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి ఆప్షన్ ఎలిమినేషన్. దాంట్లో ఏం చేస్తారు మీరు అంటే, 4 ఆప్షన్స్ నుంచి ఏ ఆప్షన్ అయితే కాదనిపిస్తుందో అవన్నీ ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. ఇలా మీకు కాదు అనిపించిన 4 ఆప్షన్స్ నుంచి 3 ఎలిమినేట్ చేసుకుని మిగిలిన ఒక్క ఆప్షన్ మీ ఆన్సర్ అవుతుంది. ఇంకా టెక్నిక్స్ ఉంటాయి లైక్ రివర్స్ ఇంజనీరింగ్. సో మీకు ఈ ఆప్షన్ అనిపిస్తుంది, ఈ ఆప్షన్ అనిపించినప్పుడు ఆ ఆప్షన్ గురించి గుర్తు తెచ్చుకోండి. అది ఈ ఆప్షన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గుర్తు తెచ్చుకోండి. అది ఈ క్వశ్చన్ కి సెట్ అవుతుందా లేదా ఆలోచించండి. అది ఇంకో టెక్నిక్ వాడచ్చు. ఇలా మీకు తెలియని క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ క్వశ్చన్స్, అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్. ఇవి మనం ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్కి వచ్చేసరికి 2 స్టేట్మెంట్స్లో ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అయితే ప్రాబ్లం ఏం లేదు. అదే 2 ట్రూ అయితే అప్పుడు మన రియల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అసెర్షన్ చదివి క్లోజ్ చేసి రీజన్ని మీరు ఆలోచించండి. ఈ స్టేట్మెంట్కి రీజన్ ఏమై ఉండొచ్చు, మీకు అనిపించిన రీజనే అక్కడ రాసుంటే క్లియర్, రీజన్ ఎక్స్ప్లెయిన్స్ అసెర్షన్ ఆన్సర్ అవుతుంది. లేదు అనిపిస్తే సో రీజన్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ అసెర్షన్ ఆన్సర్ అవుతుంది. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, మనం చదువుతున్నప్పుడే చూసుకోవచ్చు. కొన్ని చోట్ల ఒక స్టేట్మెంట్ ఇచ్చి బికాజ్ అని రాసి దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. సో మనం ఒక పారాగ్రాఫ్ చదువుతున్నాం, ఆ పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడే ఇలా కనిపించింది, దీన్ని నేను ఎవరొక ఎగ్జామినర్ నన్ను అసెర్షన్ రీజన్ కింద అడగచ్చు కదా అని చెప్పి మీరు ఒకసారి చూసుకున్నారంటే అది అసెర్షన్ రీజన్ క్వశ్చన్ కింద వచ్చినప్పుడు రాయొచ్చు. ఇంకా టాపిక్ మీకు గుర్తుండే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. ఇది చేయొచ్చు. ఇంకా ఇది ప్రాబ్లం అనిపిస్తుంది అంటే జస్ట్ అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ అసైన్మెంట్స్ కింద దొరుకుతాయి. ఒక టాపిక్ మీద ఆ లెసన్ మీద ఏమేమైతే అసెర్షన్ రీజన్ అడగచ్చో పాసిబిలిటీ అదంతా ఒక అసైన్మెంట్ కింద దొరుకుతుంది. అవి ఎక్కువ సాల్వ్ చేయండి. ఇవన్నీ సాల్వ్ చేసి మేము ఏం కన్క్లూషన్లోకి వచ్చామంటే, సపోజ్ ఒక స్టేట్మెంట్ ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కానీ లేదంటే ఎగ్జాంపుల్ ఇస్తూ కానీ డిస్క్రైబ్ చేస్తే మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ అది కరెక్ట్ రీజన్ అవుతుంది. ప్రతిసారి అనట్లేదు, మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ అవుతుంది. మీరు ఇప్పటికీ డిసైడ్ చేసుకోలేకపోతే ఇలా వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ క్వశ్చన్స్. స్టేట్మెంట్ క్వశ్చన్, ఒక స్టేట్మెంట్ వచ్చింది, అర్థం కావట్లేదు అది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అని చెప్పి. సో ఆ స్టేట్మెంట్ దేని గురించి డిస్క్రైబ్ చేస్తుందో చూడండి, ఆ టాపిక్ మొత్తం గుర్తు తెచ్చుకోండి. సో ఈ టాపిక్, నేను ఈ టాపిక్లో ఇవన్నీ నేర్చుకున్నాను, ఇవన్నీ పాయింట్స్ కవర్ అయినాయి, అవన్నీ గుర్తు తెచ్చుకున్నాక స్టేట్మెంట్ చూడండి.
అప్పటికి మీరు ఆల్రెడీ ఆ స్టేట్మెంట్ దేని గురించి అయితే డిస్క్రైబ్ చేస్తుందో అదంతా గుర్తు తెచ్చుకున్నారు కాబట్టి అది ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పగలుగుతారు. అప్పటికి అర్థం కావట్లేదు, ఇంకొకసారి చదవండి క్వశ్చన్ ని. అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ క్వశ్చన్స్ అస్సలు తొందరలో పెట్టద్దు. అర్థం కాకపోతే మళ్ళీ చదవాలి. ఈ క్వశ్చన్ ని కరెక్ట్ చేయడానికి మనం క్వశ్చన్ 2-3 టైమ్స్ చదవడంలో తప్పే లేదు. సో క్వశ్చన్ తీసుకోండి, మళ్ళీ చదవండి. అప్పటికీ రావట్లేదు, నేను ఆల్రెడీ 2 టైమ్స్ చదివాను, టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తే సర్కిల్ చేసేయండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఎండింగ్ లో వచ్చి మళ్ళీ క్వశ్చన్ చదవండి. మీకు అర్థమయ్యే వరకు క్వశ్చన్ చదవడంలో తప్పు లేదు. క్వశ్చన్ అర్థం కావట్లేదు అని చెప్పి ఈ క్వశ్చన్ ని వదలకుండా చూసుకోండి. సో అది స్టేట్మెంట్ క్వశ్చన్స్ గురించి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ తగులుతాయి మనకి, అలానే కెమిస్ట్రీలో ఒక పార్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ, అందులో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా మందికి ప్రాబ్లమ్స్ లో డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటారు. అది సాల్వ్ చేయడానికి రాకుండా, ఫార్ములా కరెక్ట్ అప్లికేషన్ రాకుండా, ఆ క్వశ్చన్ చూసాక ఈ ఫార్ములా వాడాలా ఆ ఫార్ములా వాడాలా అని ఒక డౌట్ తోటి ఉంటారు. సో చాలా మంది, అందరూ బయాలజీ చేయగలుగుతారు, అందరూ మీకు వచ్చే మార్క్ దాకా వస్తారు. వాళ్ళకి మీకు డిఫరెన్షియేట్ చేసేది ఫిజిక్స్, ఇంకా కెమిస్ట్రీలో ఈ పార్ట్ కూడా మీరు స్కోర్ చేశారంటే మీరు ఉన్న మార్క్స్ నుంచి ఒక 100 మార్క్స్ వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎలా చేయాలి ఇప్పుడు అంటే, మీరు ఒక క్వశ్చన్ చూసిన వెంటనే దీనికి ఏ ఫార్ములా వాడాలి, నేను ఈ ఫార్ములానా అని డౌట్ వచ్చింది అనుకోండి, మీకు కాన్సెప్ట్ అర్థం కానట్టు. కాన్సెప్ట్ అర్థం కాకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా నెక్స్ట్ ప్రాబ్లంకి గుర్తుండదు, ఎలా చేసామనేది కొన్ని రోజులైతే మర్చిపోతాం. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ కాన్సెప్ట్. మీకు కాన్సెప్ట్ ఎంత బాగా అర్థమైంది, అర్థం కాదు, మళ్ళీ ఒకసారి వెళ్ళి చెప్పించుకోండి సార్ చేత, కానీ అప్పటికే అర్థం కాదు, మళ్ళీ క్లాస్ వినండి. మీకు కాన్సెప్ట్ అర్థం అయితేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వస్తాయి. ఎన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నా అదంతా వేస్ట్. ఇంకొకటి, ఎగ్జామ్లోకి వెళ్ళాక నేను ఏ ఫార్ములా వాడాలి అని ఆలోచించే టైం ఉండదు మీకు. అలా ఆలోచిస్తే మీకు టైం సరిపోదు. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఎలా ఉండాలి ప్రాబ్లమ్స్ విషయంలో అంటే, ఇది నేను ఆల్రెడీ చేసేసాను, దీనికి ఏం చేశానని ఫార్ములా పెట్టాను, ఇలా సాల్వ్ చేశాను, ఈ క్యాలిక్యులేషన్ వేసాను, ఆన్సర్ వచ్చింది, ఇలా ఉండాలి. ఇలా ఎప్పుడు ఉండగలుగుతారు అంటే, మాక్సిమం ఎన్ని ప్రాబ్లమ్స్ వీలైతే అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేసినప్పుడు, ఎన్ని డిఫరెంట్ మోడల్స్ వీలైతే అన్ని డిఫరెంట్ మోడల్స్ కవర్ చేస్తేనే మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతారు. క్వశ్చన్ చూసిన వెంటనే సాల్వ్ చేయగలుగుతారు. ఫిజిక్స్ లో ఒక 4 to 5 క్వశ్చన్స్ థియరీ వస్తాయి, రిమైనింగ్ మొత్తం ప్రాబ్లమ్సే. సో మీరు ఎంత వీలైతే అన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయండి. దాని ద్వారా మీరు ఎగ్జామ్ లోకి వెళ్ళాక ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ నేను ఎలా చేయాలి అని ఆలోచించరు. ఆ క్వశ్చన్ చూసిన వెంటనే ఇలా వాడాను, ఇలా చేశాను అని చెప్పి మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేస్తుంది, దాని ద్వారా చేయొచ్చు. ప్రాబ్లమ్స్ లో అయ్యే ఇంకో మిస్టేక్ ఏంటంటే, ఫార్ములా గుర్తొస్తుంది, సో ఫార్ములా వచ్చింది ఇలా అని చెప్పి క్వశ్చన్ లో ఉన్న వాల్యూస్ వేసిస్తాం. 2 మిస్టేక్స్ అవుతాయి అప్పటికి ఒక ప్రాబ్లం రాంగ్ అవ్వడానికి. ఒకటేమో కన్వర్జన్, అయ్యో నేను కన్వర్ట్ చేసుకోలేదు దీని యూనిట్స్ లోకి, అందుకని చెప్పి నాకు వాల్యూస్ డిఫరెంట్ వచ్చాయి, నాకు జీరోస్ డిఫరెంట్ వచ్చాయి అన్నది ఒక ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి క్యాలిక్యులేషన్ మిస్టేక్. మనకందరికీ టేబుల్స్ వచ్చు, మనం అంతా చాలా బాగా చేస్తాం క్యాలిక్యులేషన్స్ జనరల్ గా, కానీ ఆ స్పీడ్కి వచ్చేసరికి క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అవుతాయి. అలాంటివి ఎలా పోగొట్టుకోవాలి, ఈ 2 కూడా మనకి తెలిసి పోగొట్టుకునే జోనర్లో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ అంటూ ఉండదు. మీకు చేయగలిగింది ఏంటి అంటే, ఊరికే మీరు చెప్పుకోవడం, మీకు మీరు చెప్పుకోవాలి, నేను ఇలా చేస్తున్నాను, ఇలా పోతున్నాయి, అయ్యో నాకు క్యాలిక్యులేషన్ మిస్టేక్ వల్ల పోతుంది, ఆప్షన్ మార్కింగ్ వల్ల పోతుంది అని చెప్పి ఊరికే రిపీట్ చేసుకుంటే, లైక్ మీరు ఇప్పుడు ఈ వీక్ చూసుకున్నారు ఇలా పోతుంది అని చెప్పి, సో ఓకే నాకు ఇలా పోతుంది అని చెప్పి, నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ రాసే ముందు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఒక 10 minutes కళ్ళు మూసుకుని, నేను ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయ్యాను, నేను ఈ ఎగ్జామ్ బాగా రాయగలుగుతాను అనుకుని, నేను లాస్ట్ టైం నాకు తెలిసి కూడా ఇలా ఒక క్వశ్చన్ పోగొట్టుకున్నా, నేను క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశాను అని చెప్పి మీరు చెప్పుకుని మాక్సిమం అవాయిడ్ చేస్తేనే మీరు మార్క్స్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకా బబ్లింగ్ మిస్టేక్స్ గురించి వస్తారా, సో ట్రై చేయండి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ట్రై చేయండి. పోనీ అన్ని క్వశ్చన్స్ అయిపోయాక బబుల్ చేయడం ట్రై చేయండి, లేదంటే ఒక క్వశ్చన్ అయిపోయిన వెంటనే బబుల్ చేయడం ట్రై చేయండి. మీకు ఏది సెట్ అయితే మీరు తక్కువ బబ్లింగ్ మిస్టేక్స్ చేస్తున్నారో ఐడెంటిఫై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఎక్స్పెరిమెంట్ చేసి మీకు ఏది మంచిదో మీరు తెలుసుకుంటే ఫైనల్లో అది ఇంప్లిమెంట్ చేసుకుని మీ మార్క్స్ పెంచుకోవచ్చు. ఇప్పుడు మీకు మార్క్స్ రావట్లేదు అని చెప్పి అస్సలు ఫీల్ అవ్వద్దు, మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇంకా 7 months పైన టైం ఉంది. ఇప్పటి నుంచి కష్టపడితే మీకు హెల్ప్ చేయడానికి మేమున్నాము, మార్గదర్శక్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇంకా మీ పేరెంట్స్ ఉన్నారు, మేమంతా ఉన్నాం మీకు హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి. ఏమేమి మిస్టేక్స్ అవుతున్నాయో మా తరపు నుంచి ఏం చేయొచ్చు కంటిన్యూస్ గా హెల్ప్ చేస్తూనే ఉంటాము. సో కాన్ఫిడెంట్ గా ఉండండి, నేను చేయగలుగుతానని చెప్పి ముందుకెళ్ళండి. ఇప్పటి నుంచి ట్రై చేస్తే ఫైనల్ కి మీరు పర్ఫెక్ట్ అవుతారు.
సో ఇంకా ఇలాంటి టిప్స్ కోసం చూస్తుండండి.